వెల్కమ్ టు CEO Desk. ఇవాల్టి మన CEO Desk టాపిక్ భూదాన్ బోర్డ్ మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి ఎక్కడ? వెలుగుమట్ల పేదల ఆర్తనాదాలు వినిపించడం లేదా? ఖమ్మం వెలుగుమట్లలో పేదలను రోడ్డుకి ఇచ్చిన ఘటన ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. వేల మంది పేదల ఇళ్లను కూల్చిన విషయాన్ని తలుచుకుంటేనే కన్నీళ్ళు వస్తున్నాయి. భూదాన్ భూముల్లో గద్దల్లా వాలిన పెద్దలు పేదలను తిప్పలు పెడుతుంటే అయ్యో పాపం అనిపిస్తుంది. మరి ఇంత జరుగుతుంటే భూదాన్ బోర్డు మాజీ చైర్మన్ రాజేందర్ రెడ్డి ఎక్కడున్నారు? అక్కడ జరుగుతున్న దురాగతాలు ఆయన కనిపించడం లేదా, లేక వాంటెడ్గా సైలెంట్ అయిపోయారా? ఇది వేల మంది పేదల కథ. పొట్టకూటి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఖమ్మం నగరంలో స్థిరపడ్డ మామూలు మనుష్యుల వెద. లక్షలకు లక్షలు పోగేసి బ్రోకర్లను నమ్మి భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారి దీన గాథ. రాత్రికి రాత్రి అలాంటి వారిని ఇళ్లలోంచి వెళ్ళగొట్టి ఆ కాలనీలని నేలమట్టం చేశారు అధికారులు. వేల మంది పోలీసులతో వెలుగుమట్లలో దారుణాలకు పాల్పడ్డారు. బుల్డోజర్లను పెట్టి వందల ఇళ్లను కూలగొట్టారు. తెల్లారేసరికి ఆ ప్రాంతాన్నంతా శ్మశానంలా మార్చేశారు. వేల మంది పేదలు రోడ్డుపైకి వచ్చి మాకు న్యాయం చేయండయ్యా అని వేడుకున్న దృశ్యాలు ఇంకా కళ్ళ ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఇంత దారుణాలు జరుగుతుంటే భూదాన్ బోర్డు మాజీ చైర్మన్, ఇంకా నేనే చైర్మన్ అని చెప్పుకునే రాజేందర్ రెడ్డి అక్కడికి ఎందుకు వెళ్ళలేదు? అక్కడ ఏదో జరుగుతుందని ముందే తెలిసినప్పుడు ఆ బుల్డోజర్లకు ఎందుకు అడ్డం పడలేదు? ఒక్కో ప్లాటుకు 2 నుంచి 4 లక్షల రూపాయల దాకా వసూలు చేశారని రాజేందర్ రెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంటే ఆ ఆరోపణలు నిజమేనా? ఆయనే నోరు తెరిచి సమాధానం చెబితే తప్ప దీనిలో నిజానిజాలు బయటకు రావు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే భూదాన్ బోర్డును రద్దు చేశారు. అయినా తానే ఆ బోర్డు చైర్మన్ అని చెప్పుకు తిరుగుతున్నారు. దీని వెనుక అసలేం జరిగింది? పేదల ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం, అందులోనూ జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూల్చారని ఖమ్మంలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇంత జరిగిన రాజేందర్ రెడ్డి మాత్రం కేసీఆర్, కేటీఆర్నే విమర్శిస్తున్నారు. ఇప్పటి ప్రభుత్వం పేదల ఇళ్లను కూలిస్తే అప్పటి ప్రభుత్వానికి ఏం సంబంధం? మీ రెడ్లు కాబట్టే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలకు మద్దతు ఇస్తున్నారా? అంటే ఇక్కడ కూడా రెడ్ల రాజ్యమే నడుస్తుందా? దీనిపై రాజేందర్ రెడ్డి నోరు విప్పాలి. మరోసారి భూదాన్ బోర్డు చైర్మన్ పదవి రెన్యువల్ కోసమే రాజేందర్ రెడ్డి ఇంత తిప్పలా? మీ హయాంలో ఎన్నో ఎకరాల భూములను మీ అనుయాయులకు కట్టబెట్టింది వాస్తవం కాదా? వెలుగుమట్లలో పేదల ఇళ్లను కూల్చి 10 రోజులు గడిచినా అక్కడికి వెళ్ళలేదంటే మీరు కూడా ఏమైనా తప్పు చేశారా? పేదల పక్షాన్ని నిలవాల్సిన కనీస బాధ్యత మీకు లేదా? అక్కడికి వెళ్ళలేకపోయారు సరే, కనీసం ఓ ప్రెస్ మీట్ పెట్టే ధైర్యం కూడా మీకు లేదా? జర్నలిస్టుల ఫోన్లకు కూడా స్పందించకుండా ఎందుకు దాగుడు మూతలాడుతున్నారు? ఈ ప్రశ్నలన్నింటికీ రాజేందర్ రెడ్డి సమాధానం చెప్పాలి, స్పందించాలి. V5 న్యూస్ ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. లేదంటే మీ మీద వస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మాల్సి వస్తుంది. అన్నింటికంటే ముందు మీరు ఒకసారి వెలుగుమట్లకు వెళ్ళిరండి. భూదాన్ బోర్డు చైర్మన్ మీరే అని చెప్పుకుంటున్నారు కదా. పేదలకు భరోసా కల్పించండి. వినోబా భావే పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకోండి. దేశమంతా ఆయన కాలినడకన తిరిగారు. మీరంతా చేయాల్సిన పని లేదు. మీ కారులో ఎంచక్కా ఖమ్మం వెళ్ళవచ్చు. అక్కడి వెలుగుమట్లలో పేదలకు భరోసా కల్పించవచ్చు. అక్కడి బాధితుల సమక్షంలోనే నిజానిజాలేంటో బయటపెట్టండి. అప్పుడే ఈ వ్యవహారంలో మీరు నిర్దోషని కొంతమంది అయినా నమ్మే అవకాశం ఉంది. అంతేకాని ఎక్కడో ఉండి ఏవో ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్మే అవకాశమే లేదు. ముఖ్యంగా పుట్టెడు దుఃఖంలో ఉన్న వెలుగుమట్ల వాసులు మాత్రం మిమ్మల్ని నమ్మరు. ఇకపై మీ ఇష్టం. ఏదేమైనా ఈ భూదాన్ భూముల వెనుక ఏం జరుగుతుందో తేలాలంటే CBI ఎంక్వైరీ వేయాల్సిందే. దోషులెవరో తేల్చాల్సిందే. వినోబా భావే పోరాటం వృధాగా పోకూడదు. ఆయన కలలుగన్న పేదల రాజ్యం సాకారం కావాలి. భూములు నిజమైన పేదలకు దక్కాలి. అప్పుడే ఆయన పోరాటానికి ఫలితం దక్కినట్టు. ఈ భూదాన్ భూములపై పోరాటానికి పౌరులు, సామాజిక కార్యకర్తలు అంతా సిద్ధం కావాలి.
ఇది ఇవాళ సిఓ డెస్క్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్.